కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా నర్సిపూడి గ్రామంలో కనుల వైకుంఠంగా లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం. ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. ఈసారి 35వ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కోటి దీపోత్సవం కనుల వైకుంఠంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే బండారుకు ఘనస్వాగతం పలికారు. కోటి దీపాల కాంతులతో కనులు మిరుగుట్లో గొలిపే విధంగా రకరకాల విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన అలంకరణలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీపాల కాంతుల్లో ప్రతిబింబించిన స్వామివారి సౌందర్య రూపం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన గుర్తుల రాంబాబు గారు, మన గుర్తులు శ్రీరామ యశోదేహి శ్రీయో కలగసిని సమవలింపజేసింది. తర్వాత భగవాన్ తీసుకోండి. ఆడవాళ్ళు అక్షరాన్ని తాళభాగంలో తీసి షోడశోపచార పూజ సమాప్తః ఏదత్వ శ్రీ మహాగణదేవతాః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థాలైన లక్ష్మీనారాయణ స్వామినః మహాక్షేత్రే దివ్యక్షేత్రే యథాశక్తి సాయంకాల పూజ కాల సమయేన ధ్యాన ఆవాహనాది షోడశ